చిన్నారిపై దారుణం. 2.5 ఏళ్ల బాలికను లక్ష్యంగా చేసుకున్న మానవ మృగం. చిన్నారులు సురక్షితంగా లేని పరిస్థితి ఎందుకు వస్తోంది? పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా ఇలాంటి నేరాలు ఎందుకు ఆగటం లేదు? విశాఖపట్నంలో చిన్నారిపై జరిగిన బాధ్యులు ఎవరు? అసలు ఏం జరిగింది? వాచ్ దిస్ న్యూస్. విశాఖపట్నంలో మరో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 2.5 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఈ అమానుష ఘటన సమాజాన్ని కలిసివేసింది. గంగవరం గ్రామానికి చెందిన యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం ఘటన తీవ్రతను తెలియచేస్తోంది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతనిని విచారిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో భయాందోళనను పెంచుతున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చట్టాలు అమలు చేయాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి. ముఖ్యంగా పోక్సో చట్టం కింద వేగవంతమైన విచారణ, త్వరితగతిన శిక్ష విధించడం ద్వారా మాత్రమే ఇలాంటి నేరాలను అరికట్టగలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన సమాజానికి ఒక గంభీర హెచ్చరికగా మారింది. నిందితుడికి కఠిన శిక్ష విధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.